ఈ ఎలివేషన్ ఏదైతుందో గుడి గోపురం లాగా ఏర్పాటు చేసిన మంగళగౌరి షాప్ ఏదైతుందో ఆ షాప్ డిజైన్ ఏర్పాటు చేసి అంటే పబ్లిక్ ను కస్టమర్ చేసుకోవడానికి అందరిని కూడా ఆకర్షించుకోవడానికి కూడా ఒక హిందూ దేవాలయం సంబంధించిన ఒక టెంపుల్ రూపంలోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎప్పుడో ఏ క్షణమైనా కానీ కూలిపోయే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా సిమెంట్ బ్రిక్ తో కట్టారు. ఇది సిమెంట్ బ్రిక్ 4 ఇంచ్ వాల్ ఏదైతుందో 4 ఇంచ్ వాల్ తోని ఈ ఎలివేషన్ అంతా కట్టి ఈ ఎలివేషన్ అంతా కూడా ఒక గోపురం లాగా డిజైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఐరన్ తో ఫిట్ చేసి మీదంతా కూడా ఒక థర్మకోల్ లాంటిది కానీ ఒక సింథటిక్ లాంటి కానీ పెట్టి ఓ డిజైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కాలిపూర్తిన పరిస్థితి. అది ఎప్పుడైనా ఏ క్షణమైనా మీద నుంచి కింద పడిపోయేటువంటి ప్రమాదం మీద కనిపిస్తున్నది. కనుక అందరూ ఏంటంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. లోపల ప్రమాదం సంభవించినట్టు చూసుకుంటే ఆ వాటికి సంబంధించినటువంటి కొన్ని బండల్స్ అయితే ఉన్నాయి. బట్టలు కొన్ని ఉండొచ్చు కానీ, లేకుంటే వాళ్ళ మెటీరియల్ ఉందా, లేకుంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయా, ఫైబర్ ఏదైనా ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా మొత్తం షాప్ అయితే క్లోజ్ అయినటువంటి తెలుస్తా ఉంది. షాప్ అంతా కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి షాపు మార్చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇక్కడ కేవలం అక్కడ మార్కెటింగ్ వాళ్ళు మాత్రమే 4 ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్ గా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం కానీ జరగలేదని చెప్పాలి. కేవలం ముందు మాత్రము ఈ బిల్డింగ్ కు ఉన్నటువంటి ఎలివేషన్ మాత్రమే బయట అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లనే అగ్నికి హావుతి అయినటువంటి పరిస్థితి. ఈ లోపలికైతే ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వెళ్లి వస్తున్నారు. లోపల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ లోపలికి మొత్తం ఏంటంటే మంటలు కూడా ఎక్కడ అంటుకోలేదని చెప్తున్నారు. ఈ పైనుంచే మంటలు కూడా అంటుకొని పరిస్థితి కనుక చూస్తే కంట్రోల్ ఇదంతా కూడా అధికారులు ఇట్లా సంబంధించినటువంటి నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కూడా ఈ బిల్డింగ్ యొక్క మెయింటెనెన్స్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇదంతా ఇట్లా కనిపిస్తుంది. ఎందుకంటే కనీసము ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్తున్న అధికారులు సంభవించే టైం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, మీరు అంతా అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ ఎఫ్ఎస్ఓలో ప్రమాదం జరిగింది, భారీ నష్టం జరిగింది. గతంలోనే ఫర్నిచర్ షాప్ లో ప్రమాదం సంబంధించి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి ప్రమాదాలను నివారించడానికి కూడా చర్యలు తీసుకుంటాం. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి పదే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర మనం ఇప్పుడు చూసాము, కొద్దిసేపు చూసాము, అక్కడ ఫైర్ ప్రమాదం మంటలు సంభవించినప్పుడు మంటలను అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రికాషన్స్ మొత్తం 0 అని చెప్పాలి. అవన్నీ కేవలం అక్కడ పట్టలు ఏదైతే ఉన్నాయో చుట్టి పెట్టారు. అది ఎందుకు వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చినప్పుడు చూపించుకోవడానికి మాత్రమే అట్లా పెట్టినటువంటిది స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. మంటలు అయితే కంట్రోల్కి వచ్చేది. లోపలికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు, పోలీస్ డిపార్ట్మెంట్. అసలు ప్రమాదము ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి మొదలైంది అన్న దానిపైన మన అనుమానాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన ఆరాధిస్తుంది. ఎందుకంటే మరి ప్రమాదాలు సంభవించింటే కాలు షాప్ ఉన్నప్పుడు ప్రమాదం సంభవించిందంటే మరి ఏంది అన్న దానిపైన కూడా వాళ్ళ అనుమానాలు ఏమైనా ఉన్నాయేమని కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కూడా అనుకోకుండా జరిగిందా, షార్ట్ సర్క్యూట్ కారణమా, మరి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు మరోపక్కన ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద డిఆర్ఎఫ్ టీము అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి మన తీరు చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మంటలన్నీ కూడా కంట్రోల్కి రావడం జరిగింది. ఓన్లీ స్మోక్ మాత్రమే వస్తుంది. ఆ స్మోక్ అంతా కూడా ఎగ్జాస్టర్ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ జ్యువెల్ షాప్స్ అవన్నీ కూడా క్లోజ్ చేయించారు. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం సంభవించిన వెంటనే పక్కనకు బిల్డింగ్లకు అంటుకునే ప్రమాదం కానీ, లేకుంటే స్మోక్ అంతా వీళ్ళ బిల్డింగ్లకు వెళ్ళి ఇబ్బంది కూడా గురవుతున్న ఉద్దేశంతో షట్టర్స్ అన్ని కూడా క్లోజ్ చేయించారు. ఈ పక్కన ఉన్నటువంటి కూడా క్లోజ్ చేయించారు. ఎందుకంటే ఇప్పుడు పక్కన కనుక ఈ పక్కన బిల్డింగ్లకు ఆ పక్కన అంటే ఇటు వెస్ట్ సైడ్ కు అటు ఈస్ట్ సైడ్ 2 సైడ్లో కూడా క్లోజ్ చేయించింది. మొత్తం సౌత్ అయితే మొత్తం రోడ్ ఉందనుకోండి, ఇక్కడ ఏమిలాంటి ఇబ్బంది లేదు. కనుక మొత్తం వంటలన్నీ కూడా అదుపులోకి రావడం జరిగింది. స్మోక్ మాత్రమే కొడుతుంది. ఆ స్మోక్ అంతా కూడా కంట్రోల్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. మరొకసారి ఫైర్ ఇంజిన్ కూడా రావడం జరిగింది. ఆల్రెడీ 108 కూడా రెడీ పెట్టడం జరిగింది. అంటే లోపల ఎవరు ఉన్నారేమని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే లోపలకు ఎవరైనా అధికారులు ఉన్నారా అన్న దానిపైన అయితే చూసినప్పుడు కూడా లోపల ఎవరు లేరని చెప్తున్న పరిస్థితి. ఒక ఇన్స్పెక్టర్ అయితే బయటకు వస్తున్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను మొత్తం తిరిగేసి వచ్చాను, ఇంకా ఏం లేదు, నథింగ్, అంతా ఖాళీ బిల్డింగ్ సార్. 11:20 అట్లా అయింది సార్. మా ఆఫీసర్లు ఉన్నారు, తీసుకోండి ప్లీజ్, పెద్ద సార్లు ఉన్నారు. ఇదంతా కూడా 11 లోపలైతే ఏం లేదు చెప్తారు. అంతా కూడా షాప్ అంతా కూడా క్లోజ్ అయింది. షాప్ క్లోజ్ చేశారు కనుక ఇక్కడ ఏమి ఆస్తి నష్టం అంత పెద్దగా జరిగిందని కూడా చెప్పలేమని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతున్నారో యజమానులు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళతో ఒకసారి మాట్లాడారు. ఎమ్మెల్యే కూడా, స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం పైన కూడా ఆరాధిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం సంభవించినటువంటి తీరు కానివ్వండి, ప్రమాదం కానివ్వండి, అసలు ఏం జరిగిందనే పైన అయితే పోలీసులు ఆరా తీస్తున్నటువంటి. అరే అరే నాకు అది తెలియదు కదా ఏం జరగవచ్చు. గోల్డ్ షాప్ ఉండే కదా, సరే మంగళ
జూబ్లీస్ మంగళ గౌరి అనే ఒక బట్టల షోరూంలో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో దాదాపు ఒక 10 మంది ఎంప్లాయీస్ లోపల 10 మంది ఎంప్లాయీస్ ఉండేనంట. కానీ ఎట్లయితే ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో పైన ఇమ్మీడియట్ గా వాళ్ళందరూ కూడా గ్లాసెస్ అవి పగలగొట్టుకొని వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. నష్టం అటువంటివి ఏం జరగలేవు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఇంటీరియర్స్ అదంతా కూడా చాలా డ్యామేజ్ అయింది. లక్కీగా ఎవరికైతే నష్టం జరగలేదు ఎక్సెప్ట్ కొద్దిగా ప్రాపర్టీ లాస్ అయినట్టుంది. సో అక్కడ పైన వెల్డింగ్ ఏదో వర్క్ జరుగుతుంటే అది షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ వుడ్ అంటుకొని బిల్డింగ్ అంటున్నదని చెప్పారు. ఇమీడియట్ గా డిజాస్టర్ టీము నాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి లోకల్ ఫోన్ చేయగానే అడ్రా కమిషనర్ గారితో మాట్లాడినాం, ఫైర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే వాళ్ళు రావడము ఇదంతా కూడా రెస్క్యూ చేయడం చాలా సంతోషము. ఎటువంటి నష్టం జరగలేదు ఎక్సెప్ట్ ప్రాపర్టీ లాస్. సో నేను మన డిజాస్టర్ టీమ్, మన హైడ్రా టీమ్ కి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ టీమ్ కి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచి ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు. వర్క్ జరుగుతుందా, వర్క్ జరిగిన సమయంలోనే ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే కూడా చెప్తుంది. ఎమ్మెల్యే సకాలంలో లోకల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మూవ్ చేశాని ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు ఆస్తి నష్టం మాత్రము ఏం జరగలేదు, వర్క్ చేస్తుండగానే షార్ట్ సర్క్యూట్ కారణంతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ప్రమాదానికి సంబంధించినటువంటి పరిస్థితి తీరు చూస్తే అసలు లోపల వర్క్ జరుగుతుంది. చెప్పండి. ఇప్పుడు ఒక రెండు నిమిషం చెప్తాను. లైవ్ ఏంటంటే ఫైర్ అధికారులు లోపలికి వెళ్ళాడు, చూశాడు. మరి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందని ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే అంతా కూడా జరిగిందంతా కూడా ఆస్తి నష్టం జరిగిందా, అసలు ఏం జరిగిందని కూడా ఒకసారి మాట్లాడే ఇప్పుడే చెప్తా కదా. మన లోపల బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేయండి. లోపల మనుషులు ఉన్నారు. ప్రస్తుతానికి లోపల ఎవరు లేరని మేము 5th ఫ్లోర్లోకి వెళ్ళాము. 5th ఫ్లోర్ వరకు వెళ్ళి చూసాము. 4th 5th ఫ్లోర్లో స్మోక్ మాత్రమే వస్తుంది. ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపట్లో ఆ స్మోక్ కూడా మేము తీసేస్తాము. ఫైర్ ఫైటింగ్ అయితే ఉంది. ఎవరు ట్రాప్ లేరు, ఎవరికి ఇంజురీస్ ఏం జరగలేదు. బిల్డింగ్ అంతా వేకెంట్. ప్రస్తుతానికి అందుబాటులో ఎవరు లేరండి బిల్డింగ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అసెస్ చేసిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు ఇవన్నీ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి ఖాళీ ఉందండి, బిల్డింగ్ అంతా ఖాళీ ఉంది. రెనోవేషన్ వర్క్ నడుస్తున్నట్టుంది. బిల్డింగ్ ఖాళీ ఉంది, లోపల ఏం మెటీరియల్ లేదు, అంత అన్ని ఫ్లోర్స్ ఖాళీగానే ఉన్నాయి. అది పూర్తిగా ఇప్పుడు ఒకసారి మేము అంచనా నుంచి పోయిందా పై నుంచి మరలా చెప్తాం మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నింటికి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. లోపల ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కానీ, ఎలాంటి ట్రాప్ అవడం కానీ ఎలాంటిది ఏం లేదు. లోపల 5th ఫ్లోర్ దాకా వెళ్ళాము మేము. లోపలంతా ఓపెన్ ఉంది, ఎవరికి ఏమి ఇంజురీస్ లేవు. మెటీరియల్ అయిపోవడం వల్ల పెద్దగా ఫైర్ లేదు, ఎవరికి ఇంజురీస్ లేరు. ఫైర్ ప్రికాషన్స్ లేవు సార్ కనిపిస్తున్నాయి. లోపల ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కొన్ని కనిపించాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా అయిన తర్వాత ఏమేమి ఉన్నాయి, ఏం లేవు అనేది చూస్తాం. వాళ్ళకి లేకపోతే మా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. ఓకే, చూడవచ్చు. ఎందుకంటే సంబంధించినటువంటి ఫైర్ ఏ విధంగా జరిగింది అని ఎన్ని గంటలకు జరిగింది అనే దానిపైన ఆరాధిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ముందు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ షాప్ క్లోజ్ అయిపోయింది, రెనోవేట్ మాత్రమే చేస్తున్నారు. రెనోవేషన్ చేసే సందర్భంలోనే ఈ ప్రమాదము సంభవించిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఫైర్కి సంబంధించిన డిఎఫ్ఓతోనూ ఇప్పుడు మాట్లాడుతున్న డిఎఫ్ఓ అధికారులు. ఎందుకంటే ఇదంతా కూడా మనం చూస్తే ఈ కింద నుంచి పై వరకు చూసుకుంటే ఎలివేషన్ అంతా కూడా మొత్తం పూర్తిగా అగ్నికి ఆవుతి అయిపోయిందని చెప్పి, లోపల మాత్రం ఎటువంటి బట్టలు కానీ లోపల మెటీరియల్ కూడా లేదని చెప్తారు. ఎందుకంటే అలాగే ఇది రెనోవేషన్ నడుస్తుంది. అంటే ఇదంతా షాప్ అంతా ఖాళీ చేసి రెనోవేషన్ చేసి తర్వాత మళ్ళీ రీఓపెన్ చేయడానికి వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోని వర్క్ చేస్తున్న సందర్భంలోని ప్రమాదం జరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఏ క్షణమైన ఎప్పుడైనా పడిపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఇదంతా కూడా సెల్లార్ నుంచి కూడా అంతా కూడా ఖాళీగా ఉండడం, వెహికల్స్ కూడా లేకపోవడంతో ఇదంతా కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ ప్రమాదం గల కారణమైన ఏది జరిగింది అన్న దానిపైన మరి ఫైర్ ఫైటింగ్స్ అయితే
అర్థమవుతుంది. అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకోవడమని చెప్తున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతారు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇంతవరకు అనే దానిపైన ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడే అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి అడవిడి చేసిపోతున్నారు తప్ప మిగతా చోట్ల సమయంలో కూడా ఇటువంటి బిల్డింగ్ల వంక చూడట్లేదు, కన్నెత్తి చూడట్లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రమాదాలను నివారించాలంటే ఖచ్చితంగా మొదట్లోనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు కంట్రోల్ చేసి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలంటే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉండాలి. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ లేకపోవడంతోనే ఇంత ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరుగుతున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా బిల్డింగ్ నిర్వాహకులు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానీ, బార్స్ ఎవరైతే ఇవ్వండి, ఈ బిల్డింగ్ నిర్వాహకులు అందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటే కొంచెం ప్రాణాలను కాపాడే పరిస్థితులు ఉంటుందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.